హాయ్ వెల్కమ్ టు ఐఫిట్ మ్యాటర్స్. నేను మీ నవీన్ రెడ్డి. సాధారణంగా మనము ఒక మంచి ఫుడ్ తినడానికి ఒక 1 వీక్ లేదంటే ఒక 5 డేస్ బిఫోరే ఏ రెస్టారెంట్లో బాగుంటుంది, ఏ రెస్టారెంట్లో స్నాక్స్ బాగుంటుంది, ఏ రెస్టారెంట్లో బిర్యానీ బాగుంటుంది, ఏ రెస్టారెంట్లో మాక్టైల్స్ బాగుంటాయి, ఇలాంటి రకరకాల మనము ఫుడ్ గురించి ఆలోచించి ఫైనల్గా ఒక రెస్టారెంట్కి వెళ్ళి మనము మంచి ఫుడ్ తినడం జరుగుతుంది. సో మీరు ఒక్క పూటకి ఫుడ్ తినడానికే మనము ఒక 5 డేస్ బిఫోరే మనం ప్లాన్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ అక్కడ పోతామో లేదో తెలియదు. సో ఒక్కటే పూట గురించి నేను ఒక 5 డేస్ బిఫోరే దాని గురించి ఆలోచించి ఆ ఫుడ్ తినడం జరుగుతుంది. సో నేను ఇక్కడ మీకు చెప్పడం ఏంటంటే, మీకు ఎంత ఫుడ్ మీద మీరు ఇంట్రెస్ట్ చూపించి ఒక 5 డేస్ బిఫోర్ 6 డేస్ బిఫోర్ మీరు ఒక మంచి రెస్టారెంట్ సెలెక్ట్ చేయడానికి ఇన్ని రోజుల ముందు ప్లాన్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఒక మంచి మ్యాటేజ్ గురించి కూడా మీకు అలాంటి టైం తీసుకొని మీరు వెతకండి. ఎక్కడ మంచి మ్యాట్రెస్ దొరుకుతుంది, ఏ కాంబినేషన్ బాగుంటుంది, ఏ ఏజ్ వాళ్ళకి బాగుంటుంది, ఏ టైప్ ఆఫ్ మ్యాట్రెస్ బాగుంటుంది, లాటెక్స్ బాగుంటుందా, మెమరీ ఫోమ్ బాగుంటుందా, ఇది ఎవరు సప్లై చేయగలుగుతారు, ఎవరు మంచి ప్రైస్ ఇవ్వగలుగుతారు, ఎవరు మంచి క్వాలిటీ ఇవ్వగలుగుతారు, ఎవరు మంచి ట్రయల్ బేస్ ఇవ్వగలుగుతారు, ఎవరు మంచి వారంటీ ఇవ్వగలుగుతారు, ఎవరు మంచి ఫ్యాబ్రిక్ ఇవ్వగలుగుతారు. సో నేను ఇక్కడ మీకు చెప్పడం ఏంటంటే, ఒక ఫుడ్ నుంచి మీకు ఒక మ్యాట్రెస్కి కంపారిజన్ చేయడానికి డిఫరెన్స్ ఏంటంటే, సో నేనైనా సరే ఒక మంచి ఫుడ్ తినడానికి ఒక 2-3 డేస్ బిఫోరే నేను కూడా ప్లాన్ చేస్తాను. మంచి రెస్టారెంట్ ఉంటే ఆ రెస్టారెంట్ 3-4 డేస్ బిఫోర్ చూసి పోయి మరీ తినేసి వస్తాను. సో మ్యాట్రెస్ విషయంకి వచ్చిన సాధారణంగా వేరే అదర్ విషయానికి వస్తే నేను అంత పట్టించుకోకపోవచ్చు. కానీ మీరు ఇలాంటి తప్పు చేయకండి. మీకు మ్యాట్రెస్ గురించి మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా, ఎలాంటి ప్రైజెస్ కావాలన్నా, ఎలాంటి కాంబినేషన్స్ కావాలన్నా, ఎలాంటి సబ్జెక్ట్ కావాలన్నా మీరు ఎనీ టైం నాకు కాల్ చేయొచ్చు. నేను మీకు 101% మీకు గైడ్ చేస్తాను అండ్ మంచి ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తాను. సో స్విచ్ టు ఐఫిట్ మ్యాటర్స్ అండ్ బీ ఫిట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీరు ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.